సో మనము 10th సిలబస్ చెప్తామని చెప్పాం కదా, అందులో భాగంగా అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అనేది ఈరోజు డిస్కస్ చేయబోతున్నా. అదేవిధంగా ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అనేది ఓన్లీ 10th క్లాస్కే పరిమితం కాకోకుండా మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1లో కూడా ఇదే సిలబసే ఉంది. ఎవరైతే రైల్వేస్ ప్రిపేర్ అవుతున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా 10th క్లాస్ వాళ్ళు కూడా నేను సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నా. మీకు ఈ గన్ షాట్ క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా చెప్తాను, మన ఛానల్లో చెప్తానని కూడా మాట ఇచ్చాను కదా, అందులో భాగంగానే ఈ వీడియో అనమాట. ఓకేనండి. ఫస్ట్ టైం చూస్తుంటే ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ టాపిక్ గురించి నీట్గా డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి. ఫస్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అంటే ఏమి జనరల్గా చెప్తున్నా. ఏం అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అంటే, సో మనం చెక్ చేయాల్సింది ఫస్ట్ కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ నథింగ్ బట్ డి. కామన్ డిఫరెన్స్ అనేది ఏమవుతుంది, ఈక్వల్గా ఉంటుంది. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 2, 4, 6, 8 అండ్ సో ఆన్ అప్ టు n. ఈ సిరీస్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందా లేదా చెక్ చేయాలంటే ఫస్ట్ మనము టర్మ్ 1 అండ్ టర్మ్ 2, టర్మ్ 3 అండ్ టర్మ్ 4 అప్ టు సో ఆన్ టర్మ్ n. ఇప్పుడు చూడండి, టర్మ్ 1 మైనస్ టర్మ్ 2, ఇప్పుడు కామన్ డిఫరెన్సెస్ ఏమన్నాను కదా, అంటే d ఈజ్ ఈక్వల్ టు t2 మైనస్ t1 ఆర్ t3 మైనస్ t2 ఆర్ t4 మైనస్ t3 అండ్ సో ఆన్ tn మైనస్ tn మైనస్ 1. ఇలా కామన్ డిఫరెన్స్ అనేది కామన్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో d ఈజ్ ఈక్వల్ టు t2 ఎంత 4 మైనస్ 2, t1 అంతా 2 కదా, అంటే 2నే కదా. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేస్తున్నాను చూడండి, 6 మైనస్ 4 ఎంత వస్తుంది, 2నే వస్తుంది. నెక్స్ట్ 8 మైనస్ 6 ఎంత వస్తుంది, 2నే వస్తుంది. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉందా, అందుకే ఈ సిరీస్ అనేది ఏమవుతుంది, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది అని మనము ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది ప్రతి ఒక్క టర్మ్స్లో యూస్ చేస్తాం. ఈ చాప్టర్ మొత్తం త్రూఅవుట్ మొత్తం ఈ కామన్ డిఫరెన్స్ యూస్ చేస్తాం అనమాట. ఇంకొక పాయింట్, ఫస్ట్ టర్మ్ అనేది కామన్ డిఫరెన్స్లో సిరీస్లో ఫస్ట్ టర్మ్ అనేది 2 అనమాట. అంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 తీసుకుంటాం, 3 ఉంటే 3 తీసుకుంటాం, 4 ఉంటే 4 తీసుకుంటాం. సో ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 అవుతుంది, అంటే నథింగ్ బట్ ఏ. ఇప్పుడు అంతా బాగానే ఉంది సార్. ఇక్కడ మనకి టిఎన్ ఉంది, టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఈ టిఎన్. అందుకే మనవాడు ఏం చేస్తా అంటే ఫార్ములా టిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఈ టిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అనేది త్రూ అవుట్ చాప్టర్లో మొత్తం యూజ్ చేస్తాం అనమాట. ఒక చిన్న క్లారిటీ ఇస్తా ప్రతి ఒక్క స్టూడెంట్కి, మీరు నేర్చుకునేది ఆల్మోస్ట్ ఆల్ ఒక 3 or 4 ఫార్ములాస్ మాత్రమే ఈ చాప్టర్లో. ఎక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో అవి ఏమేమి ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్, నెక్స్ట్ సింపుల్గా సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్. ఈ 2 ఫార్ములాస్ పైన మొత్తం త్రూఅవుట్ చాప్టర్ మొత్తం నడుస్తుంది అనమాట. బాగా చూడండి, చాలా ఈజీ చాప్టర్. కాన్సెప్ట్ కూడా ఎక్కువ ఉన్నాయి, ఏముండవు. ఎక్కువ ఉన్నాయి అనుకుంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి ఈ చాప్టర్స్లో, కాన్సెప్ట్ చాలా తక్కువ ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈజీ చాప్టర్, మంచి మార్క్స్ గెయిన్ చేసే చాప్టర్ అనమాట. ఒకసారి చూడండి. నెక్స్ట్ టిఎన్ అంటే ఏమి, టోటల్ నంబర్ ఆఫ్ టర్మ్స్. నెక్స్ట్ ఏ అంటే ఫస్ట్ టర్మ్, నెక్స్ట్ డి ఈజ్ ఈక్వల్ టు ఏమి, కామన్ డిఫరెన్స్. డి ఈజ్ ఈక్వల్ టు కామన్ డిఫరెన్స్ అనమాట. ఇక్కడ వాటర్ పడింది ఇదనమాట. డి ఈజ్ ఈక్వల్ టు ఏమి, కామన్ డిఫరెన్స్. అండి. నెక్స్ట్ వన్ చూడండి. ఇప్పుడు ఇంతవరకు అయిపోయింది అనుకుంటా. ఏమన్నా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? ఫుల్ క్లారిటీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోద్దండి. నెక్స్ట్ మనము అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అనేది ఏమన్నా తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ప్రాబ్లమ్స్ లైక్ వెళ్ళిపోదాం. 10th ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఆల్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చూద్దాం.
చెప్తాను చూడండి. ఎక్సర్సైజ్ ప్రాబ్లం. ఎక్సర్సైజ్ ఇక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో ఫస్ట్ ఎక్సర్సైజ్లో చూసుకోండి వెళ్ళి. మీ క్వశ్చన్స్ కూడా నేను జనరేట్ చేస్తా. రైట్ 4 terms ఆఫ్ ఏపీ వెన్ ద ఫస్ట్ టర్మ్ ఏ అండ్ ద కామన్ డిఫరెన్స్ డి ఆర్ గివెన్ ఆర్ ఫాలోస్. ఫస్ట్ చూడండి ఇక్కడ ఏం చెప్పినాడు క్వశ్చన్లో. ఇక్కడ క్వశ్చన్ డిస్ప్లే చేస్తా, మీకు ఇక్కడ ఆన్సర్ చేస్తాను చూడండి. ఇక్కడ నా కన్వీనియంట్ బట్టి మీ క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా డిస్ప్లే అవుతుందంట. ఒకసారి చూసుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినాడు? ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చాడు. నెక్స్ట్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. డి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. దిస్ ఈజ్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ క్వశ్చన్. ఏది? సెకండ్ క్వశ్చన్లో ఫస్ట్ వన్. నెక్స్ట్ దీంట్లో నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తా. టోటల్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 క్వశ్చన్స్లో నేను 2 చేస్తాను, మీరు 2 ట్రై చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చాడు, డి ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చాడు. క్వశ్చన్లో ఏం చేసినాడు మనోడు? రైట్ ఫస్ట్ 4 terms ఆఫ్ ఏపీ వెన్ ద ఫస్ట్ టర్మ్ ఏ అండ్ కామన్ డిఫరెన్స్ డి ఆర్ గివెన్ ఫాలోస్. ఫస్ట్ 4 terms ఆఫ్ ఏపీ అన్నాడు అంటే యాక్చువల్గా టిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమి? ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఒకసారి చెప్తాను చూడండి. నెక్స్ట్ T1 n ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏ ప్లస్ 1 మైనస్ 1 ఇంటూ డి అంటే ఏ ప్లస్ 0 ఏమవుతుంది? ఏనే అవుతుంది. నేను ఇందాక ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది? ఏనే అని చెప్పాను కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10. నెక్స్ట్ T2 ఫస్ట్ 4 terms ఆఫ్ ఏపీ అన్నాడు కదా. ఎన్ ప్లస్లో ఏం చేద్దాం? ఏ ఈజ్ ఈక్వల్ టు 10, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2, 2 మైనస్ 1 ఇంటూ డి. డి అంటే 10 వాడే ఇచ్చేస్తుంది కదా. సో 10 ప్లస్ 1 ఇంటూ 10 ఎంత అవుతుంది? 10 ప్లస్ 10 ఎంత? 20. నెక్స్ట్ T3 10 ప్లస్ 3 మైనస్ 1 ఇంటూ 10, 10 ప్లస్ ఏమవుతుంది? 2 ఇంటూ 10 టోటల్ ఎంత? 10 ప్లస్ 20 30. ఇంకా రాసుకుంటే వెళ్ళిపోవచ్చు మీరు. T4 డైరెక్ట్గా 40 రాస్తున్నా. ఎలా సార్ అంటే ఇక్కడ చూడండి 10 20 30 40 కామన్ డిఫరెన్స్ వాడే ఇచ్చాడు కదా. ఫస్ట్ టర్మ్ కూడా వచ్చేసింది. అడిగింది ఏమి? ఫస్ట్ 4 terms ఆఫ్ ఏపీ అడిగాదా. ఫస్ట్ 4 terms ఆఫ్ ఏపీ, ఫస్ట్ 4 terms ఆఫ్ ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ఏమి? 10, సెకండ్ టర్మ్ 20, థర్డ్ టర్మ్ 30, ఫోర్త్ టర్మ్ 40 అండ్ సో ఆన్. ఇదే అండి. ఇది ఆల్మోస్ట్ ఆల్ 4 marks క్వశ్చన్ అయినా రావచ్చు, 1 mark క్వశ్చన్ అయినా రావచ్చు. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ కొద్దిగా డిఫికల్టీ క్వశ్చన్ చేద్దాం. 5th క్వశ్చన్ చేస్తాను చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1.25 పాయింట్స్ కనిపిస్తే మనకు డిఫికల్టీ అవుతుంది కదా. డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 0.25. సేమ్ ఇదే ఫార్మేషనే. ఫస్ట్ టిఎన్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. T1 డైరెక్ట్గా T1 ఎంత? మైనస్ 1.25 రాసుకోవచ్చు. నెక్స్ట్ T2 టర్మ్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1.25 ప్లస్ ఏమవుతుంది? 2 మైనస్ 1 ఇంటూ మైనస్ 0.25. ఇక్కడ క్యాల్కులేషన్ ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. 1.25 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ 2 మైనస్ 1 1 అవుతుంది. 1 ఇంటూ 0.25 అంటే మైనస్ 0.25 ఏమవుతుంది? నెక్స్ట్ మైనస్ 1.25 ప్లస్ 0.25 అంటే ఎంత అవుతుంది? మైనస్ 1.50 అవుతుంది. సింపుల్. 1 ప్లస్ 0 1, 0.25 ప్లస్ 0.25 0.50. సింపుల్. టర్మ్ 2 అయిపోయిందా. నెక్స్ట్ టర్మ్ 3. టర్మ్ 3 ఏమవుతుంది చూడండి. మైనస్ 1.25 ప్లస్ 3 మైనస్ 1 ఇంటూ మైనస్ 0.25. సేమ్ సిచ్యువేషన్. మైనస్ 1.25 ప్లస్ 2 ఇంటూ మైనస్ 0.25 ఏమవుతుంది? మైనస్ 1.25 మైనస్ ఏమవుతుంది? 0.25 అంటే ఎంత? 0.50. 0.50 అంటే మైనస్ 1.75. ఇంకా డైరెక్ట్ రాద్దాం ఆ సిరీస్. T4 terms ఈజ్ ఈక్వల్ టు 4 terms ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఎంత వచ్చింది? మైనస్ 1.25. నెక్స్ట్ మైనస్ 1.50 మైనస్ 1.75. నెక్స్ట్ టర్మ్స్ ఎవరని చెప్తారా? మైనస్ 2 వస్తుంది అండ్ సో ఆన్. సో ఇంతసేపు మనము కామన్ డిఫరెన్స్, ఫస్ట్ టర్మ్, నంబర్ ఆఫ్ టర్మ్స్, టిఎన్ గురించి మాట్లాడాం. ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్ చూద్దాం.
సో యాక్చువల్గా మనకి టిఎన్ ఫార్ములా ఏమి ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. దీంట్లో స్టాండర్డ్ ఫార్మే ఫైండ్ అవుట్ చేస్తున్నా. సో T1 ఈజ్ ఈక్వల్ టు ప్రతిసారి ఇట్లా సబ్స్టిట్యూట్ చేసే బదులు మనం డైరెక్ట్ స్టాండర్డ్ ఫార్మ్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా అయిపోతుంది కదా. T1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఏ ప్లస్ వన్ మైనస్ వన్ ఇంటూ డి, అంటే టోటల్గా ఏమి ఏ. T2 అయితే ఏ ప్లస్ టూ మైనస్ వన్ ఇంటూ డి, అంటే ఇక్కడ ఏమవుతుంది ఏ ప్లస్ వన్ ఇంటూ డి, ఏమవుతుంది ఏ ప్లస్ డి అవుతుంది. నెక్స్ట్ T3 ఏ ప్లస్ త్రీ మైనస్ వన్ ఇంటూ డి, ఏ ప్లస్ టూ ఇంటూ డి ఏమవుతుంది ఏ ప్లస్ టూ డి అవుతుంది. ఇప్పుడు అన్ సో ఆన్ స్టాండర్డ్ ఫామ్ రాస్తున్నా చూడండి, స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. రఫ్గా రాస్తున్నా, మీరు ఫుల్ ఫామ్ రాసుకోండి. ఫస్ట్ టర్మ్ ఏమి ఏ, సెకండ్ టర్మ్ ఏమి డి, ఏ ప్లస్ డి, థర్డ్ టర్మ్ ఏ ప్లస్ టూ డి అండ్ సో ఆన్ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. ఇక్కడ ఏ ప్లస్ టూ డి ఎంత అవుతుంది థర్డ్ టర్మ్ అవుతుంది. ఒక చిన్న షార్ట్ ఫామ్ చెప్తాను చూడండి. ఇక్కడ టర్మ్ వన్ వస్తే మనకి జీరో వస్తుందండి ఇక్కడ చూడండి. నెక్స్ట్ టర్మ్ టూలో వన్ వస్తుంది చూడండి. ఇక్కడ టూ ఉంటే డి దగ్గర మల్టిపుల్స్ ఆఫ్ వన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి, అంటే ఒక నంబర్ అనేది డిక్రీజ్ అవుతుంది. T3 టూ ఉంటుంది ఇక్కడ అండ్ సో ఆన్ Tn ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది తగ్గిపోతుంది, అంటే నెంబర్ ఎన్ ప్లేస్లో అనేది వాల్యూ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. ఎక్కడ మల్టిపుల్ అయ్యే దగ్గర, ఎక్కడ ఏ మల్టిపుల్ అయ్యే దగ్గర డి మల్టిపుల్ అయ్యే దగ్గర ఏ ప్లస్ డి, ఏ ప్లస్ టూ డి, ఏ ప్లస్ త్రీ డి, ఏ ప్లస్ ఫోర్ డి అండ్ సో ఆన్ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. ఇది టిఎన్ ఫార్ములా. యాక్చువల్గా ఈ ఫార్ములా యూస్ చేసి మనము అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అనేది డిస్కషన్ చేస్తామన్నమాట. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్ ఉండే జస్ట్ ఫార్ములా పైనే నేను ఒక చిన్న వీడియో చేశాను. ఈ వీడియో చూసే వాళ్ళు మీరు మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఫస్ట్ లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను వీడియోస్ చేయడానికి రెడీగా ఉన్నా. చాలామంది 10th స్టూడెంట్స్ మీకు మోస్ట్లీ ఒక 40 days లోపలే ఎగ్జామ్ అయితే జరగబోతుంది అనమాట. దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. ఆల్రెడీ చేశాను కూడా. మీ కామెంట్స్ ఎవరు ఎంతమంది చూసారంటే కామెంట్స్ చేస్తే ఎక్కువ వీడియోస్ చేసే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.